గగన్ సునంద దగ్గరికి వచ్చి విషయం చెప్పటంతో ఏంటి అని సునంద చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. అవును మేడం, నేను ఇది జీర్ణించుకోలేకపోతున్నాను. నా భూమి నా దగ్గరికి వచ్చి ఆ సూర్యుని పెళ్లి చేసుకుంటున్నానని చెప్తుంది మేడం. ఇది విని నేను జీవోత్సవంలా మారిపోయాను మేడం. నేనిక భరించలేకపోతున్నాను. నా వల్ల కావటం లేదు మేడం. నా భూమి నన్ను కాదని వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నానంటే నేను ఎలా తట్టుకోగలను మేడం? నా గుండె ముక్కలైపోతుంది. ఇక నేను లేట్ చేయను మేడం. నేను వెంటనే భూమికి నిజం చెప్పేస్తాను. నేను బ్రతికి ఉన్నానన్న నిజం చెప్పేస్తాను మేడం అంటూ గగన్ వెళ్తూ ఉంటే, ఆగు గగన్ అని సునంద పిలుస్తూ ఉంటుంది. నేను చచ్చిపోయానని భూమి పెళ్లి చేసుకుంటోంది మేడం. నేను ఆకాష్ ననే కదా. భూమి డైరెక్ట్గా నా దగ్గరికే వచ్చి ఈ విషయం నాతో చెప్తోంది. మీరే చెప్పండి మేడం, వేరే వాడిని పెళ్లి చేసుకోవాలన్న థాట్ వచ్చిందంటే యు నో వాట్ మేడం, నేను చనిపోయానని భూమి గట్టిగా నమ్ముతోంది. అందుకే భూమి ఇంత గట్టి నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు నేను ఏం చేయను మ్యామ్, ఇక వేరే దారి లేదు. నేను భూమికి వెళ్ళి నిజం చెప్పేస్తాను మ్యామ్ అని గగన్ చెప్తుంటే, తొందర పడకు గగన్ అని సునంద అంటుంది. తొందర పడకపోతే ఇప్పుడు నేను ఏం చేయాలి మ్యామ్? నేను భూమికి నిజం చెప్పనని మీకు మాట ఇవ్వటం వల్లే సిచ్యువేషన్ ఇంతవరకు వచ్చింది. మీరు మా అమ్మ తర్వాత, మీరు మా అమ్మ లాంటి వారు. నా ప్రాణాలను కాపాడిన మీరు దేవత, మా అమ్మ మేడం మీరు. కానీ భూమికి చెప్పకపోతే ఇప్పుడు భూమి పెళ్లి చేసేసుకుంటుంది. అందుకే నేను ఈ విషయం ముందుగా భూమికి చెప్పకుండా మీకు నిజం చెప్పటానికి వచ్చాను. ఇక నా వల్ల కాదు మేడం, నేనైతే వెళ్ళి చెప్పేస్తున్నా అంటూ మళ్ళీ గగన్ వెళ్తూ ఉంటే, ఆగు గగన్, భూమి దూరం అయిపోతుందని నువ్వు టెన్షన్ పడకు. భూమి ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో ముందు దాని గురించి ఆలోచించు. నువ్వు నిజంగా చనిపోయినా నీ జ్ఞాపకాలతో బ్రతకాలనుకుందే కానీ వేరే పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో ఇప్పుడు నువ్వు అర్థం చేసుకో గగన్. గగన్ లాంటి ఆకాష్ కనిపించినా కూడా పూరికి వాళ్ళమ్మకి దగ్గర చేయాలనుకునిందే కానీ తను మాత్రం జ్ఞాపకాలతో ఉండిపోవాలనుకుంది. నిన్ను చంపాలని చూసింది సూర్య అని భూమికి కూడా తెలుసు. కానీ భూమిపై బలాత్కారం సూర్య చేయబోయాడని నువ్వే చెప్పావు. మరి భూమి మనస్ఫూర్తిగా ఈ పెళ్లికి ఒప్పుకొని ఉంటే వాడు బలాత్కారం చేయాల్సిన అవసరం ఏమి వచ్చి ఉండేది చెప్పు, నువ్వే ఆలోచించు. అంటే వాడంటే భూమికి ఇష్టం లేదనే కదా అర్థం. ముందు భూమి ఆ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో నువ్వు నిజం తెలుసుకో. అప్పుడు నువ్వు గగన్ అని చెప్పి పెళ్ళిని ఆపాలా, గగన్ అని చెప్పకుండా పెళ్ళిని ఆపాలా అన్నది మనం నిర్ణయం తీసుకుందాము. రే వంశీ, పెళ్ళిళ్ళ పేరేకి కబురు పెట్టు, నీకు మళ్ళీ పెళ్లి చేస్తానని సౌందర్య అంటే, అమ్మ ఇక ఇందు ఇంటికి రాదా ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు అని వంశీ అంటాడు. రే అవునరా, దానికి పిల్లలు పుట్టడం లేదు. కట్నం కూడా మనం తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా పిల్లని మేము తీసుకువెళ్ళిపోతామని వాళ్ళు ఇంటికి తీసుకువెళ్ళారు కదా. మళ్ళీ పెళ్లి చేసుకుంటే మళ్ళీ కట్నం కూడా వస్తుంది అని సౌందర్య చెప్తుంటే, అప్పుడే మీరా ఇందు శారద అక్కడికి వస్తారు. వదిన, మా ఇందు ఇక్కడే ఉంటుంది అని మీరా వేడుకుంటూ ఉంటుంది. పిల్లలు పుట్టలేదు కాబట్టి మాకు మీ ఇందు అవసరం లేదు. కావాలంటే విడాకుల పేపర్స్పై సంతకం పెట్టేసి వెళ్ళండి అని సౌందర్య మాట్లాడుతూ ఉంటుంది. ఇదిగో ఇది నా కాపురం, నా కూతురి కాపురం చెడగొట్టడం కోసమే ఈ శారద ఇలా చేసింది. ఇందులో మా తప్పేమీ లేదు అని మీరా దండం పెడుతూ వేడుకుంటూ ఉంటే, అప్పుడే అపూర్వ వచ్చి ఏంటి విడాకులా అంటూ అక్కడికి వస్తుంది. అమ్మ మీరు రాలేదనుకొని ఇక్కడ లేరనుకున్నానే, ఓ ఇప్పుడు వచ్చారా అంటే, అమ్మ అది కాదు, పిల్లలు పుట్టలేదు కదా అందుకే విడాకులు అని అడుగుతున్నాను. మరి మాకు కూడా ఆశలు ఉంటాయి కదా, నేను నానమ్మ అని పిలిపించుకోవాలి, నా కొడుకు నాన్న అని పిలిపించుకోవాలి అని సౌందర్య చెప్తుంది. పెళ్ళయి 2 ఏండ్లే కదా, పిల్లలు అప్పుడే ఎలా అని అప్పుడు అంటే మేము టెస్టులు కూడా చేయించాము, ఇందులోనే ఏదో చిన్న లోపం ఉందంట, అందుకే పిల్లలు పుట్టడం లేదు అని సౌందర్య అంటే, లోపాలని సరి చేయవచ్చు చూడు, ఇందు మాత్రం ఇక్కడే ఉంటుంది అని అప్పుడు అంటుంది. అంటే మీరేమీ తీసుకువెళ్ళలేదు కదా, ఇదిగో ఈ మహాతల్లే ఇప్పుడు ఇందుని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయింది. ఇంట్లో పనులన్నీ అలాగే మిగిలిపోయాయి తెలుసా అని సౌందర్య అంటే తీసుకువెళ్ళింది ఈ శారదయ్యే కాబట్టి ఈ శారదయ్యే ఇంటి పనులన్నీ చేస్తుంది. ఏంటి శారద చేస్తావా అని అప్పుడు అపూర్వ అని శారద అరుస్తూ ఉంటుంది. ఏంటి పూరికి ఇలాంటి పరిస్థితి వస్తే నువ్వు చేసి పెట్టవా, మర్యాదగా చేస్తావా లేదా అని అప్పుడు అంటుంది. పెద్దమ్మ నువ్వు చేస్తానని చెప్పకు పెద్దమ్మ, అత్తయ్య కావాలంటే నేను చేస్తాను అని ఇందు చెప్తుంది. తప్పు చేసింది నువ్వు కాదు, తప్పు చేసింది ఈ శారద కాబట్టి ఖచ్చితంగా ఈ శారదనే పనులు చేయాలి అని అప్పుడు అంటుంది. పెద్దమ్మ తప్పు లేదు, నేనే వెళ్ళిపోయానని ఇందు చెప్తున్నా కూడా ఏంటి శారద చేస్తావా చేయవా అని అపూర్వ వార్నింగ్ ఇస్తూ ఉండటంతో చేస్తానని శారద ఇంటి పనులు మొత్తం చేస్తుంది. అన్ని పనులు అయిపోయాయి అపూర్వ అని శారద చెప్తుంది. సరే ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు, తల తూర్చకు అని శారదకి వార్నింగ్ ఇచ్చి అపూర్వ పంపించేస్తుంది.
తర్వాత భూమి గదిలో కూర్చొని ఉంటే, అమ్మ భూమి రా అన్నం తిందువు అని మీరా వచ్చి పిలుస్తూ ఉంటుంది. నాకు ఆకలిగా లేదత్తయ్య, నాకు వద్దు అని భూమి చెప్తుంది. ఏంటి భూమి చాలా నీరసంగా కనిపిస్తున్నావు అని మీరా భూమిని పట్టుకోగానే భూమి ఒళ్ళంతా వేడిగా కాలిపోతూ ఉంటుంది. అయ్యో చాలా జ్వరంగా ఉన్నట్లుండే ఉండు అన్నయ్యకి చెప్తాను, హాస్పిటల్కి వెళ్దాం అని మీరా అంటుంది. మామూలు జ్వరమే అత్తయ్య, హాస్పిటల్కి అవసరం లేదు, ఒక ట్యాబ్లెట్ వేసుకొని పడుకుంటే సెట్ అయిపోతుంది, నాన్నకి చెప్పనవసరం లేదు అని భూమి అంటుంది. ఉండు ఉండు నేను వెళ్ళి ట్యాబ్లెట్ అయినా తీసుకువస్తాను అని మీరా అలా వెళ్ళి ఇలా వస్తుంది. అమ్మ భూమి ట్యాబ్లెట్ ఏది కనిపించటం లేదు, ఇదిగో ఈ సిరప్ జ్వరందేనమ్మా, ఇది ఒక మూత వేసుకొని పడుకున్నావంటే మంచి నిద్ర కూడా పడుతుంది, జ్వరం కూడా తగ్గిపోతుంది అని ఒక చిన్న బాటిల్ చేతిలో పెడుతుంది. అదేంటి అత్తయ్య, దీని మీద లేబుల్ కూడా ఏమీ లేదేంటి అని భూమి అంటే ఇది జ్వరందే, లేబుల్ పోయిందనుకో కానీ ఇది జ్వరందే భూమి, జ్వరం అయితే ఖచ్చితంగా తగ్గిపోతుంది, నువ్వు వేసుకో మర్చిపోవద్దు అని చేతిలో పెట్టి వెళ్తుంది. అలాగేనని మీరా వెళ్ళగానే భూమి ఒక మూత వేసుకుంటుంది. ఆ మూత వేసుకొని తాగగానే వెంటనే భూమికి మత్తు వచ్చి స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటుంది. అప్పుడే వాష్రూమ్లో నుండి గగన్ బయటికి వస్తాడు. భూమి అలా పడిపోయి ఉండడంతో భూమి భూమి అని కింద పడిపోయిన బాటిల్ని చేతిలోకి తీసుకుని, అయ్యో పాయిజన్ తాగేశావా, నాకు తెలుసు భూమి, ఆ సూర్యగాడు ఏదో చెప్పటం వల్లే నువ్వు ఆ పెళ్లికి ఒప్పుకున్నావు, లేకపోతే గగన్ చనిపోతే నువ్వు ఆ జ్ఞాపకాలతో ఉంటావే కానీ నువ్వు పెళ్లి చేసుకో భూమి, నీ గురించి నాకు చాలా బాగా తెలుసు, కానీ నువ్వు ఏదో చేసుకుంటావని నేను ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇంత తొందరగా పాయిజన్ తాగేస్తావని నేను అనుకోలేదు భూమి, అసలు ఆ సూర్యని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు అని నిలదీయటానికే నేను వచ్చాను, ఈ లోపలే నువ్వు ఇలా చనిపోతావని నేను అసలు అనుకోలేదు భూమి, ఎలా పాయిజన్ తాగేస్తావు భూమి, అసలు నువ్వు లేకపోతే ఈ గగన్ ఉండడు భూమి, నేను చచ్చిపోతాను అని గగన్ లాగా మాట్లాడుతూ భూమి గారు అని పిలుస్తూ పొట్టపై నొక్కటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. నీళ్లలో మునిగిపోతే కదా పొట్టపై నొక్కేది, ఇప్పుడు ఎలా ఏం చేయాలి అని చేతులు రుద్దుతూ ఉంటాడు. భూమి లే అని ముఖంపై తడుతూ ఉంటాడు. అయినా కూడా భూమి స్పృహ కోల్పోయి ఉంటుంది. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి అని గగన్ అనుకుంటూ ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని డోర్ ఓపెన్ చేసి ఎత్తుకు తీసుకువెళ్తూ ఉంటారు. అయితే భూమికి వెంటనే మెలకువ వచ్చేస్తుంది. ఏం చేస్తున్నారు, ముందు దించండి అని భూమి కేకలు పెడుతూ ఉంటే భూమి అని గగన్ టెన్షన్ పడుతూ మాట్లాడుతూ ఉంటే, నాకేమైంది అని భూమి అరుస్తూ ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళాలి, నువ్వు పాయిజన్ తాగేశావు అని, నువ్వు ఏమీ కాకూడదు అని గగన్ భూమిని టచ్ చేస్తూ అడుగుతూ హక్ చేసుకొని అడుగుతూ ఉంటాడు. అయ్యో నేను పాయిజన్ తాగటం ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మీరు, హాస్పిటల్కి ఎందుకు అని భూమి గగన్ హక్ చేసుకొని ఉంటే విదిలించేసుకొని అరుస్తూ ఉంటుంది. ఇదిగోండి బాటిల్ ఇక్కడే కింద పడిపోయి ఉంది, ఇది పాయిజనే కదా, మీరు గగన్ కోసమే కదా ఇలా చేసింది, నాకు తెలుసు భూమి, మీరు నన్ను తప్పించి ఇంకెవరిని కూడా ఊహించుకోలేరు, అలాంటి రోజు ఒకటి వస్తే మీరు ప్రాణాలతో ఉండరు, నాకు తెలుసు భూమి అని గగన్ చెప్తాడు. అయ్యో అది పాయిజన్ కాదు, అది ఫీవర్ టానిక్, నాకు ఫీవర్గా ఉంటే మీరు అత్తయ్య ఈ లేబుల్ లేని టానిక్ని ఇచ్చింది అని భూమి చెప్పడంతో, ఏంటి ఇది ఫీవర్ టానికా అని గగన్ అంటాడు. అప్పుడే భూమి అని శరత్చంద్ర వస్తూ ఉండటంతో, వెళ్ళి దాక్కోండి అని భూమి అరుస్తూ ఉంటుంది. గగన్ దాక్కుని ఉంటే, అమ్మ భూమి ఏంటి ఏమైంది, నీ రూమ్లో నుండి ఏదో సౌండ్ వచ్చింది అని శరత్చంద్ర అడగటంతో, అలాంటిదేం లేదు నాన్న, పక్కింట్లో టీవీ సౌండ్ అయి ఉండొచ్చు అని భూమి చెప్తుంది. సారీ అమ్మ భూమి, నీకు ఏమీ కాకూడదన్న భయంతో నేను ప్రతి చిన్న విషయానికి కూడా టెన్షన్ పడుతూ ఇలా కేరింగ్ తీసుకుంటున్నాను అని శరత్చంద్ర అంటే, ఇది మీకు నా మీద ఉన్న ప్రేమ నాన్న, నేను అర్థం చేసుకుంటున్నాను అని భూమి చెప్తుంది.